వెల్కమ్ టు 99 టీవీ. ఊహించినట్లుగానే జరుగుతుందా లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలంటే అవుననక చెప్పని పరిస్థితి. ఎందుకంటే మిథున్ రెడ్డి ఇందులో ప్రధాన భూమిక పోషించారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వరు, ఆయనకు బెయిల్ వచ్చేస్తుంది, పెద్దిరెడ్డి గారు చూసుకుంటారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని చెప్పి చాలా కథనాలు వచ్చినాయి. కానీ అవేవి కోర్టు ముందు నిలబడలేదు. ముందస్తు బెయిలు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. సో మిథున్ రెడ్డి అరెస్టే ఇంకా మిగిలి ఉంది ఎంపీకి. వైఎస్ఆర్సీపీలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ పార్టీకే చాలా పెద్ద దెబ్బ అని చెప్పి విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి, ఇవన్నీ కూడా రూట్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి గారు అందుకనే ముందుగా సైడ్ అయిపోయారు, చెప్పివన్నీ చెప్పేశారు. ఇవి జరుగుతున్న ప్రచారం. అయితే ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి, ఈ అంశం ఎటువైపు వెళ్తుందో చర్చిద్దాం. మనతో పాటుగా నర్రా శ్రీనివాస్ గారు, ఏపీ హైకోర్టు న్యాయవాది, మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి లిక్కర్ స్కామ్ సంబంధించి చాలా పెద్ద తలకాయలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ని ఎవరూ ఆపలేరు, సిట్ ముందు ఆయన విచారణ కూడా మరి కాసేపట్లో వస్తున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్గా ఈ లిక్కర్ స్కామ్ని చెప్తా ఉన్నాం. కోట్లాది రూపాయల డబ్బుల్ని కమిషన్ రూపంలో తీసుకొని వాటిని రకరకాలుగా ఫారెన్ రేషన్లో, అదేవిధంగా కొన్ని కంపెనీల్లో, వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి నేరారోపణ. ఇప్పుడు మనం గతంలోనే ఈ కేసుకు సంబంధించి ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. వీటితో పాటుగా ఆడిటర్గా ఉన్నటువంటి ఆయన అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ రిమాండ్ రిపోర్ట్లు ఒకసారి కనుక పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో కొత్త ప్రోగ్రెస్ అంటే ఈ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టారు, లేదా ఈ డబ్బుల్ని ఎలా కలెక్ట్ చేశారు అనేటువంటి ఒక ప్రాథమిక సాక్ష్యాధారాన్ని సిట్ బృందం సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఒక అడిషనల్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండి నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు వరకు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ అటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, మిగతా రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ ఇప్పుడు మామూలుగా అయితే ఈ చట్ట ప్రకారం 90 డేస్ స్టాట్యూటరీ పీరియడ్లో కనుక ఈ నేర తీవ్రతను బట్టి 90 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా స్టాట్యూటరీ బెయిల్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి స్టాట్యూటరీ బెయిల్ రాకుండా ఉండాలని అంటే ప్రాథమికంగా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. దానికి డేట్ వస్తూ ఉంది. ఎందుకంటే 3 నెలలైంది. ముందు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి అతను స్టాట్యూటరీ బెయిల్ మీద ఆటోమేటిక్గా బెయిల్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేసి ఛార్జ్షీట్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిన పని ఉంది. దీనికి ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కూడా మిథున్ రెడ్డి గారి బెయిల్ అప్లికేషన్లో ఆర్గ్యుమెంటు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న సంధించారు వారి న్యాయవాది సింఘ్వి గారు. ఏమనంటే, మరి మీ గతంలో మీరు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము హైకోర్టుకి వెళ్ళాము, కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది, యాంటిసిపేటరీ బెయిల్. కాబట్టి మీ దగ్గరికి గత్యంతరమైన పరిస్థితులు వచ్చాం కాబట్టి బెయిల్ ఇవ్వమని చెప్పేసి కోరారు. అయితే సుప్రీంకోర్టు స్ట్రైట్ అవే ఒకటే ప్రశ్న వేసింది. ఏమనంటే, ఇప్పుడు అరెస్ట్ కాకపోతే, దీనికి సంబంధించిన మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోకపోతే ఇన్వెస్టిగేషన్ ఎలా కంప్లీట్ అవుతుంది, ఛార్జ్షీట్ ఎలా ఫైల్ చేస్తారు? కాబట్టి మీ అరెస్ట్ లేకుండా మీకు ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమున్నాయి బెయిల్ ఇవ్వడానికి, అందులో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కారణాలు ఏమున్నాయి అని అడిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి రోహత్కి గారు ఏం చెప్పారంటే, ఇది ఈ విధంగా బెయిల్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ మధ్యలో హ్యాంపర్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ మధ్యలో స్టాల్ అవుతుంది. కారణం ఏంటంటే, దీనికి కర్త కర్మక్రియ అంతా కూడా మిథున్ రెడ్డి గారే. కాబట్టి మిథున్ రెడ్డి గారిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయడం ద్వారా కొన్ని అంశాలను మేము రాబట్టాలి, దీనికి సంబంధించినటువంటి మూలాలను కూడా మేము బయటికి తీయాలని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టుకి నివేదిక. దాంతో సుప్రీంకోర్టు ఈ విషయంలో మేము జోక్యం చేసుకోము, మీకు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పేసి చెప్పింది. అయినప్పటికీ వాళ్ళు ఒక చివరి విజ్ఞప్తిగా ఏం చేశారంటే, పార్లమెంటు